నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధ్యన ఇంటర్వ్యూస్ కాబట్టి కంటిన్యూస్గా అదే చెప్తున్నా. రేడియో చేస్తున్నప్పుడు నాకు టీవీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు వచ్చాయి. మంత్లీ ఎంత జర్నీ అసలు మీది? ముందు రేడియో కదా? ముందు ఆర్జే అండి, రేడియో మిర్చిలో ఆర్జే. ఓకే. ఈవెంట్ మేనేజర్గా ఉన్నప్పుడు ఈవెంట్ మేనేజర్గా చేశాను. అవును. అది చేస్తున్నప్పుడు రేడియో అవకాశం వచ్చింది. ఓకే. సో రేడియో ఆర్జే కింద ఒక 1.5 years చేస్తున్న టైంలో టెలివిజన్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ రిలక్టెంట్గానే ఉన్నారు అందరూ కూడా. వద్దు, 31st చక్కగా జీతం పడుతుంది, ఇంక్రిమెంట్లు వస్తున్నాయి, చాలా బాగా చేస్తున్నావు, ఆర్జేగా సెటిల్ అవుతున్నావు, మంచి ప్యాకేజ్లో ఉంది, ఇప్పుడు టీవీ షో ఒకటి నడవచ్చు, దాని తర్వాత వాళ్ళు ఇంకో షో పిలవకపోతే ఎంప్లాయ్మెంట్ ఎలా, 2 చేయడం కష్టము, ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు కొంచెం డేర్గానే వెళ్ళాను ముందుకి. సరే చేద్దాం, అవకాశం వచ్చే, చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు ఇన్ని ఆలోచనలు పెట్టుకోవడం ఎందుకు, ఏదైంది అంటే వీఆర్ డూయింగ్ 100% ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, తప్పేం చేయట్లేదు కదా. సో ఐ అగ్రీ దట్.